ఏపీలో పోలీస్ శాఖ పనితీరు విమర్శలకు తావిస్తోంది. పోలీస్ శాఖను రాజకీయంగా వాడుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ పెద్దలు పోలీస్ అధికారులను, సిబ్బందిని సక్రమంగా విధులు నిర్వర్తించకుండా రాజకీయ పావుగా వాడుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. నిత్యం రాజకీయ ఒత్తిళ్ల మధ్య పోలీసులు తమ విధులను నెట్టుకొస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిని రాజకీయ నాయకులు తమ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్న అపవాదును ఏపీ పోలీస్ శాఖ మూటగట్టుకుంటోంది. ప్రజాప్రతినిధుల సేవలో పడి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే తీరికే పోలీసులకు లేకుండా పోయింది. రాజధాని ప్రాంతంగా విజయవాడ నగరం మారడంతో పోలీసులపై పనిభారం అధికమైంది. ఒకవైపు పనిభారం, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ప్రజాప్రతినిధులు, వీఐపీల సెక్యూరిటీ, ఉన్నతాధికారుల భద్రత పోలీసు సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. పోలీసులపై పనిభారం పెరుగుతుందని భావించి విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని బెజవాడ పోలీసులు 3 ఏళ్లుగా రాష్ట్ర హోంశాఖను కోరుతున్నారు. ఇంతవరకు ఆ ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు. లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం పోలీసులు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరోవైపు ఖద్దరు చొక్కాలకు భద్రత పరంగా ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాకీల్లో కొంతమంది ఖద్దరు చొక్కాలకు అవసరానికి మించి సేవలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పొలిటికల్ లీడర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీస్ శాఖ పొలిటికల్ లీడర్స్ కు సేవ చేస్తుందన్న అపవాదును మూటగట్టుకుంటోంది. పోలీసు వ్యవస్థని పటిష్టం చేయాల్సిన అవసరం, ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాల్టి వరకు ఏ ప్రభుత్వాలున్నా ప్రభుత్వాలకి, ప్రభుత్వ అధినేతలకి చేతిలో పావులుగానే పోలీసులు ఉపయోగించుకునే స్థితి ఎన్ని ప్రభుత్వాల వారిని అలాగే ఉంది. ఈ వైఖరి మారాలి. ఈ వైఖరి మారాలంటే రాజకీయంగానే మార్పు రావాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా పోలీసులు పనిచేయడానికి కావాల్సిన అవకాశం కల్పించాలి. ఇక ఏపీ రాజధానిలో సైబర్ పోలీస్ వ్యవస్థే లేదు. సైబర్ నేరాలు పెరిగిపోతున్నా ఆ దిశగా నియంత్రించే విషయంలో చర్యలు తీసుకోవడం లేదు. విజయవాడ నగర పరిధిలో సైబర్ నేరాల జోరు మరింతగా రెట్టింపైంది. సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ప్రతిపాదించింది. కొంతమంది అధికారులకు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ మాత్రం ఏర్పాటు చేయకుండా పెండింగ్ లో పెట్టారు. అమరావతి పోలీస్ కమిషనరేట్ అంశాన్ని కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎటూ తేల్చలేదు. 3.5 సంవత్సరాల్లో ఈ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే విపరీతంగా క్రైమ్ రేట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైపోయింది. మహిళల పైన క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతున్న టైంలో మహిళా పోలీస్ స్టేషన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనే దాని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో హామీ ఇచ్చి విఫలమయ్యారు. అమరావతిలో కమిషనర్ రేటు ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. కాకీలపై ఖద్దరు పెత్తనం తగ్గించాలన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు పోలీస్ శాఖపై దృష్టి సారించి పోలీసుల విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. పోలీసులపై పని భారాన్ని తగ్గించి ప్రజలకు వారు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.